ఇన్నాళ్ళ నుంచి అయితే చానాళ్ళ నుంచి అయితే నేను దీపారాధన అయితే చేస్తలేదు ఫ్రెండ్. ఎందుకనో ఈ ఉగాదికి వినాయకుడిని పూజిస్తే మంచిది. అందుకని చెప్పి వినాయకుడికి పూజిస్తాం అయితే జరిగింది. వినాయకుడిని పూజిస్తాం అయితే జరిగింది. గెరికితోనూ ఎర్రటి పూలతోనూ పూజించాలి వినాయకుడిని. అభిషేకం చేయించుకోవాలి. నాకేమన్నా కానీ అభిషేకానికి వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేకపోయాను. ప్లస్ పాయింట్ చాలా మట్టి దీపారాధన చేసేవాడిని. రోజు నిత్య కళ్యాణంగా దీపారాధన చేసేవాడిని. అలాంటిది గత 4 నెలల నుంచి దీపారాధన చేస్తామంటూ ఆపేశాను నేను. ఎందుకనో నాకు అర్థం కాలేదు. ఇవాళ ఉగాది కదా, ఉగాదికి దీపారాధన చేద్దాం అనుకున్నాను. కానీ దీపారాధన చేస్తాకి నాకు అసలు నిద్ర లేచినోడిని కూడా మళ్ళీ నిద్రపోయాను నేను. ఇది ఎప్పుడూ కూడా నాకు జరగలేదు. మీరు కూడా నిత్య దీపారాధన చేసేవాళ్ళు అయితే కనుక మీరు అట్ట అశ్రద్ధ చేయొద్దు ఫ్రెండ్. నాకులాగా లేచినోడిని కూడా ఏముందని చెప్పి మళ్ళీ కొనుక్కున్నాను. అట్ట ఎప్పుడు కూడా కొనుక్కోవద్దు. వినాయకుడికి వాళ్ళు మంచిదని చెప్పి, ఉగాదికి మంచిదని చెప్పి వినాయకుడికి పూజ చేస్తాం అయితే మళ్ళీ మొదలుపెట్టాను పూజ. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్.